హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ ఫార్మేషన్ దిశగా 1991 టు 2014 వరకు చదివేశాం కదా. దానికి సంబంధించి క్విక్ రివిజన్, షార్ట్ నోట్కి సంబంధించి మెయిన్ పాయింట్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ 2001లో టీఆర్ఎస్ ఏర్పడిన దగ్గర నుండి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనకి టీఆర్ఎస్ ఫార్మేషన్ ఎలా జరిగింది అనే దాని గురించి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు బూస్టింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ మనకి కేసీఆర్ అనే పర్సన్ యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉండడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ 1983లో టీడీపీ పార్టీలో చేయడం జరుగుతుంది. అందులోనే 1985లో ఫస్ట్ సిద్దిపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. తర్వాత వరుసగా 1989, 94, 1999లో వరుసగా ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరుగుతుంది. అతనికి 1996, 99లో టీడీపీలో రవాణా శాఖ మంత్రిగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఫస్ట్ కేసీఆర్ పోషించిన మంత్రి పదవి వచ్చేసి రవాణా శాఖ మంత్రి 1996 to 99 టీడీపీ పార్టీ తరపున. తర్వాత మనకి కేంద్ర ప్రభుత్వంలో ఓడరేవుల శాఖ మంత్రిగా ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఆల్రెడీ ప్రీవియస్ బిట్ ఇది. తర్వాత 1999లో డిప్యూటీ స్పీకర్గా చేయడం జరిగింది. డిప్యూటీ స్పీకర్గా చేసేటప్పుడు మనకి చంద్రబాబు నాయుడు విజన్ 2020 తీసుకురావడం జరిగింది. ఆ విజన్ 2020లో భాగంగా తెలంగాణ అభివృద్ధి గురించి అక్కడ పేర్కొనబోవడంతో తను కొన్ని మాట్లాడడం జరుగుతుంది. కరెంటు బిల్లు ఛార్జీల గురించి, ఈ కరెంటు బిల్లు కట్టితే మాత్రం తెలంగాణలో ఉన్న రైతులందరూ గోచికూడు ఊడిపోతుంది అని ఆ ప్రభుత్వంలోనే ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆడడం జరుగుతుంది. ఈ టైంలో మనకి తెలంగాణ ఉద్యమం చేస్తున్న కొంతమంది మేధావులు కేసీఆర్ దీనికి కరెక్ట్ అనిపించి కేసీఆర్తో ఫస్ట్ మనకి 2000లో సెప్టెంబర్లో సంతపూర్ రఘువీరారావు, ఇతను మనకి తెలంగాణ 1969 ఉద్యమంలో ఉద్యమకారుడు. ఇతను కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి 2000 అక్టోబర్లో ప్రొఫెసర్ జయశంకర్ ఖచ్చితంగా తెలంగాణకి ఉద్యమ నాయకుడు కావాలి అని పార్టీ ఏర్పాటు చేయాలని మాట్లాడడం జరుగుతుంది. ఇతని అభ్యర్థన మేరకు కేసీఆర్ ఉద్యమంలోకి రావడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఫస్ట్ 2001 ఏప్రిల్ 27న మనకి టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఏర్పడింది? జలదృశ్యం అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క నివాస స్థలంనే జలదృశ్యం అంటారు. సో అక్కడ మనకి వాళ్ళ ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన వెంటనే అదే రోజు కేసీఆర్ మనకి 3 పదవులకి రాజీనామా చేయడం జరుగుతుంది. డిప్యూటీ స్పీకర్, సిద్దిపేట ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఈ మూడింటికి రాజీనామా చేయడం జరుగుతుంది. ఇక రాజీనామా చేసిన తర్వాత అనేక సభలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి మనకి ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది 2001 మే 11న 10 జిల్లాలతో కూడిన గులాబీ జెండాను ఎగురవేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఫస్ట్ సభ వచ్చేసి తెలంగాణ ఫార్మేషన్ తర్వాత కరీంనగర్ సింహగర్జన అనే సభ నిర్వహించడం జరుగుతుంది. చాలామంది రావడం జరుగుతుంది, దీనికి సక్సెస్ అవ్వడం జరుగుతుంది. 2001 మే 17 అంటే మనకి ఏప్రిల్ 27న ఫార్మేషన్ అయింది పార్టీ. మే 17న కరీంనగర్ సింహగర్జన నిర్వహించడం జరిగింది. ఇక్కడ దీనికి అధ్యక్షుడిగా వచ్చేసి గొట్టె భూపతి అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు కేసీఆర్ దీనికి అక్కడ మన జలదృశ్యం నుండి 10 గంటలకి బయలుదేరితే ఈవినింగ్ 6 గంటలకి సమావేశానికి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి కరీంనగర్లో జరగడం జరుగుతుంది, ఎస్ఆర్ఆర్ కాలేజ్లో. ఈ సభకి వచ్చేసి అతిథులు శిబు సోరెన్, ఇతను జార్ఖండ్ ముక్తి మోర్చాకు సంబంధించిన వారు. మనకి అతిథులు కూడా అడిగే అవకాశం ఉంది. ఈ సభలకు సంబంధించి ఫస్ట్ వచ్చి మనం డేట్ గుర్తుపెట్టుకోవాలి, తర్వాత ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి అధ్యక్షుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ సభకి ముఖ్య అతిథులు ఎవరు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అతిథులు వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. సో ఈ సభకి ప్రత్యేక అతిథి వచ్చేసి శిబు సోరెన్. తర్వాత మనకి 2001 స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. పార్టీ పెట్టగానే వెంటనే రావడం జరుగుతుంది. 2001 ఏప్రిల్లో ఆ పార్టీ
పెడితే 2001 జూలైలో మనకి ఎలక్షన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఎలక్షన్లో పోటీ చేసిన గుర్తు వచ్చేసి రైతు నాగలి గుర్తు. ఇది మనకి ప్రీవియస్ బిట్టు, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 18% ఓట్లను సంపాదించడం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 87 జిల్లా పరిషత్, 84 ఎంపీపీ, 1000 ఎంపీటీసీ, 2 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను దక్కించుకోవడం జరుగుతుంది. ఇలా 2 జిల్లా పరిషత్ చైర్మన్స్కి సంబంధించి ఒకటేమో నిజామాబాద్కి సంబంధించి సంతోష్ రెడ్డి గెలవడం జరుగుతుంది. నెక్స్ట్ కరీంనగర్ వచ్చేసి కేవీ రాజేశ్వర్ రెడ్డి గెలవడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్ తర్వాత మనకి 2001 ఆగస్టు 18న రాష్ట్ర పార్టీగా టీఆర్ఎస్ అనేది రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి కరీంనగర్ సింహగర్జన తర్వాత ఖమ్మం ప్రజాగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకి కరీంనగర్ సింహగర్జన మే 17న నిర్వహించడం జరిగింది. తర్వాత 2001 నవంబర్ 17న ఖమ్మం ప్రజాగర్జన. దాదాపు ఖమ్మంలో మనకి తెలంగాణ ఉద్యమం ప్రభావం అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే అక్కడ మనకి ఏపీ వాళ్ళు ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో అక్కడ తెలంగాణ గురించి ఎక్కువ అవగాహన ఉండదు. సో అక్కడ మనకి ఈ సభ నిర్వహించాలని వీరు నిర్ణయించడం జరిగింది. ఈ సభకు అధ్యక్షుడు వచ్చేసి గోపీనాథ్ ఉండడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రావడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకి తెలంగాణ టీఆర్ఎస్ గెలిచిన స్థానాలు వచ్చేసి మాణికేశ్వర్ నగర్కి సంబంధించి యాదయ్య గెలవడం జరుగుతుంది. మొండా మార్కెట్ నుండి పద్మారావు గెలవడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి మనకి జలసాధన సమితి ఆల నరేంద్ర స్థాపించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఒక గోలిపూర్ డివిజన్కు గెలుపొందడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి మనకి వికారాబాద్ తర్వాత మనకి 2002 ఫిబ్రవరిలో జలదృశ్యంపై దాడి చేయడం జరుగుతుంది పోలీసులు. అప్పుడు మనకి చంద్రబాబు నాయుడు ఇది పార్టీ ఉండదు, 6 నెలల్లోనే వెళ్ళిపోతుంది అనేసి కొన్ని మాటలు అనడం జరుగుతుంది. ఇలా ఇన్ని ఓట్లు గెలవడం, ఇంత ప్రజాదరణ పొందడం నచ్చిన చంద్రబాబు జలదృశ్యంపై పోలీసులతో దాడి చేయించడం jరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి వికారాబాద్ శంకరాబాద్ నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు 2002 మార్చ్ 27న వికారాబాద్ శంకరాబాద్. మనకి డేట్స్ గుర్తుపెట్టుకుంటే సభలకు సంబంధించి క్రోనలాజికల్ ఆర్డర్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డేట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకి ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవ సభను నిర్వహించడం జరుగుతుంది. ఎప్పుడు ఇది మనకి 2001 ఏప్రిల్ 27న ఏర్పడిందిగా, 2002 ఏప్రిల్ 27న నల్గొండలో ఏర్పాటు చేయడం జరిగింది. మనకి టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ స్టార్ట్ చేసినా అక్కడికి చాలా ప్రజాదరణ పొంది ఎక్కువ మంది రావడం జరుగుతుంది, సభ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఈ పార్టీకి అతిథులు వచ్చేసి శిబు సోరెన్, అజిత్ సింగ్, భీమ్ సింగ్. ఇక్కడ మనకి తెలంగాణ వార్షికోత్సవ సభ నల్గొండలో జరిగింది. ఇది మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. ఈ మెయిన్ పాయింట్స్ 3 పాయింట్స్ ఇదంతా చదివేసి ఈ 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత తెలంగాణ సమక్షంలో మనకి తెలంగాణ గుండెదరు అనే పత్రిక వెలువడడం జరుగుతుంది. ఒకవేళ అడిగితే అడగవచ్చు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టీఆర్ఎస్ పార్టీ మనకి పల్లెబాట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. 2002 సెప్టెంబర్ 23 నుండి ఆగస్టు 7 వరకు పల్లెబాట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే టీఆర్ఎస్ పార్టీ అప్పుడప్పుడే నియమించబడింది కాబట్టి అందరికీ అవగాహన తెప్పించడానికి అన్ని పల్లెల్లో వీరు పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి టీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ చేనేత కార్మికులను ఆదుకోవడానికి భిక్షాటన చేయడం జరుగుతుంది 2002లో. తర్వాత జలసాధన ఉద్యమం చేయడం జరుగుతుంది. మనకి తెలంగాణ జలసాధన ఉద్యమం అనేది ఎప్పుడు జరిగింది? 2002 నవంబర్ 25 నుండి 2003 జనవరి 5 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు? మనకి తెలంగాణ సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి తెలంగాణ గర్జన పేరుతో 2003 జనవరి 6న సికింద్రాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ జలసాధన ఉద్యమంలో ముగింపు స్థానంలోనే భాగంగానే ఈ తెలంగాణ గర్జన సభని నిర్వహించడం జరుగుతుంది సికింద్రాబాద్లో. ఎప్పుడు? 2003 జనవరి 6న ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అతిథులు శిబు సోరెన్, రామ్ విలాస్ పాస్వాన్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది శిబు సోరెన్ 3 ఇంటికి వరుసగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ గర్జన సికింద్రాబాద్కి సంబంధించి రామ్ విలాస్ పాస్వాన్ రావడం.
సో మనకి తెలంగాణ గర్జన సభకేమో శిబు సోరెన్, రామ్ విలాస్ పాశ్వాన్ రావడం జరుగుతుంది. ఫస్ట్ వార్షికోత్సవ సభ నల్గొండకి వచ్చేసి శిబు సోరెన్, భీమ్ సింగ్, అజిత్ సింగ్ రావడం జరుగుతుంది. ఈ అతిథులు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యమైనది ఇది ఢిల్లీకి 1000 కార్లతో యాత్రను చేపట్టడం జరుగుతుంది. ఎప్పుడు 2003 మార్చి 27న ఇది కూడా సక్సెస్ఫుల్ అవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి మనకి రెండో వార్షికోత్సవ సభ వచ్చేసి వరంగల్ జైత్ర యాత్ర ఎప్పుడు మనకి 2003 ఏప్రిల్ 27న ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేసీఆర్ సైకిల్ యాత్రతో అక్కడి నుండి జలదృశ్యం నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. దీనికి అతిథులు వచ్చేసి ఇక్కడ దేవేగౌడ రావడం జరుగుతుంది, అజిత్ సింగ్, బన్వర్లాల్ పురోహిత్, బాబులాల్ తివారీ వీరు మనకి అతిథులుగా రావడం జరుగుతుంది. సో దీని తర్వాత వచ్చేసి ఇది కూడా సక్సెస్ఫుల్ అయింది. దాదాపు 2 లక్షల మంది ఈ సభకి రావడం జరుగుతుంది. సో తర్వాత వచ్చేసి మనకి పాదయాత్రలు 2003 మే 20 నుండి పాదయాత్రలు మహబూబ్ నగర్, ఆలంపూర్ నుండి గద్వాల వరకు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి నిరాహార దీక్షను చేపట్టడం జరుగుతుంది. మనకి రాజోలి బండకు సంబంధించి ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సంబంధించి కేసీఆర్ 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. తర్వాత మనకి 2003 ఆగస్టు 25 నుండి 30 వరకు నల్గొండలో కోదాన నుండి హాలియా వరకు పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో భాగంగా ఇంకా కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సభలో వచ్చేసి కొల్లాపూర్ కోలాహలం ఇది మనకి 2003 ఆగస్టు 24న నిర్వహించడం జరిగింది. తర్వాత నాగర్ కర్నూల్ నగారా ఇది వచ్చేసి మనకి సెప్టెంబర్ 15న ఏర్పాటు చేయడం జరుగుతుంది. 2003లో మనకి కొల్లాపూర్ కోలాహలం 2003 ఆగస్ట్ 24, నాగర్ కర్నూల్ నగారా వచ్చేసి 2003 సెప్టెంబర్ 15. నెక్స్ట్ పల్లెబాట కార్యక్రమం. ఈ పల్లెబాట కార్యక్రమం మనకి 2003 అక్టోబర్ 22న మేడారం నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత సింగూరు సింహగర్జన ఇది వచ్చేసి మనకి సంగారెడ్డిలో 2003 నవంబర్ 19. సో ఇక్కడ మనకి 2003లో ఎన్ని కార్యక్రమాలు వస్తున్నాయో నోట్ చేసుకోండి. ఇవి క్రోలాజికల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాలమూరు సింహగర్జన మహబూబ్ నగర్లో మనకి నవంబర్ 21, 2003లో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఇందూరు వచ్చేసి సింహగర్జన మనకి నిజామాబాద్లో డిసెంబర్ 3న ఏర్పాటు చేయడం జరుగుతుంది 2003లో. దాని తర్వాత వెంటనే ఓర్గల్లు వీరగర్జన జనగాంలో డిసెంబర్ 5, 2003న ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ కదనబేరి ఇది మనకి సిరిసిల్లలో డిసెంబర్ 16, 2023న ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చింది ఫస్ట్ వచ్చేసి ఆగస్టులో వచ్చేసి మనకి ఒక కార్యక్రమం కొల్లాపూర్ కోలాహలం, తర్వాత మనకి సెప్టెంబర్లో నాగర్ కర్నూల్ నగారా, తర్వాత అక్టోబర్లో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూనే వస్తున్నారు. అక్టోబర్లో మేడారం నుంచి పల్లెబాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తర్వాత మనకి నవంబర్లో సంగారెడ్డిలో సింగూరు సింహగర్జన, అదే నవంబర్ 21న వచ్చేసి పాలమూరు సింహగర్జన. మనకి సింగూరు సంగారెడ్డి నుండి మహబూబ్ నగర్ వెళ్ళడం జరుగుతుంది నవంబర్ 2021న. తర్వాత డిసెంబర్లో ఇందూరు నిజామాబాద్ వెళ్ళి అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది. తర్వాత వెంటనే మళ్ళీ మనకి వరంగల్లో జనగాంలో ఓరుగల్లు వీరగర్జన నిర్వహించడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి కరీంనగర్ కదనబేరి డిసెంబర్ 16న నిర్వహించడం జరుగుతుంది. ఇది మనకు టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాలు, సభలు. నెక్స్ట్ పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను. ఇలా వచ్చేసి మనకి 2004 ఎలక్షన్స్ రావడం జరుగుతుంది. ఆ ఎలక్షన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత యూపీఏ ప్రభుత్వంలో టీఆర్ఎస్ ఎలా ఉంది కేంద్రంలో వచ్చేసి, తర్వాత మన టీఆర్ఎస్ ఫార్మేషన్ కోసం ఏర్పాటు చేసిన ప్రణబ్ ముఖర్జీ కమిటీ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. నా కంటెంట్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.